హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో 8వ భాగం చెప్పుకుందాం. మరి 8వ భాగంలో 7వ భాగం దాకా అంతా బాగానే ఉంది. మరి అల్లాద్దీన్ అంత సుఖంగా ఉంటే, మరి హీరో సుఖంగా ఉంటే మరి విలన్లు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఇందులో మన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు కదా, ఆ మాంత్రికుడు మరి కథలోకి మళ్ళీ రావాలి కదా. ఆ కథ గురించి ఇప్పుడు ఆ హీరోకి ఈ విలన్కి ఏం జరుగుతుందో ఈ కథలో చూద్దాం. ఈ కథ చెప్పుకోబోయే ముందరి వారం ముందరి కథ అంటే 7వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీపంభూతం సహాయంతో అల్లాద్దీన్ తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడమే కాక రాజకుమార్తెను పెళ్ళాడి రాజభవనానికి ఎదురుగా ఒక అద్భుతమైన భవనం కట్టుకుని అందులో సుఖంగా జీవిస్తున్నాడు. పేదలను కనిపెట్టుకుంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అతని జీవితం 3 పూలు 6 కాయలుగా ఉన్నది. మరి ఇలా ఉంటే మరి మన విలన్ కూడా ఎంటర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆ కథ చెప్పుకుందాం. ఆనాడు అల్లాద్దీన్ను భూమి అడుగున గుహలో బంధించి తన దేశానికి తిరిగిపోయిన మొరాకో మాంత్రికుడు అల్లాద్దీన్ తిండికి మాడి చనిపోయాడనే అనుకున్నాడు. తన చేతికి అద్భుత దీపం రానందుకు ఆయన చాలా చిరాకుపడ్డాడు. రోజు ఆ దీపం జ్ఞాపకం వచ్చేది. వెంటనే అల్లాద్దీన్ మూర్ఖత్వం మీద పట్టరాని ఆగ్రహం కూడా వచ్చేది. ఒకనాడు మాంత్రికుడికి ఆ దీపాన్ని అల్లాద్దీన్ శవాన్ని కనీసం ఒకసారి చూసి సంతోషించాలని కోరిక కలిగింది. ఇందుకు గాను ఆయన ముగ్గులు వేసి మంత్రాలు చదివి ముగ్గుల మధ్య కూర్చుని అంజనం వేసి పరీక్షగా చూశాడు. ఆయనకు గుహ కనిపించింది కానీ అందులో దీపం లేదు, అల్లాద్దీన్ శవం అసలే లేదు. మాంత్రికుడి ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అయింది. అల్లాద్దీన్ ఆ దీపంతో సహా ఆ గుహ నుంచి బయటకు పడ్డట్టు ఆయనకు అర్థమైంది. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి దౌర్భాగ్యుడా, నన్నే ధిక్కరించి అద్భుత దీపం కాజేస్తావురా, చూడు నా తడాక అని అరిచాడు. ఆయన ఆ రోజే ప్రయాణం కట్టి ఎక్కడా మజిలీ చేయకుండా నేరుగా చీనా దేశానికి వచ్చి ముఖ్య పట్టణం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. మాంత్రికుడు మన్నాడు ఉదయమే నగరం 4 మూలలు చూడటానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా అల్లాద్దీన్ పేరు చెప్పుకున్న వాళ్లే. అల్లాద్దీన్ ఎంత అందగాడు, ఎంత గొప్పదాత, ఎంత సంపన్నుడు. మాంత్రికుడికి ఈ ప్రశంసలు వింటున్న కొద్దీ మండిపోయింది. మీ నోళ్లతోనే మీరు అల్లాద్దీన్ చావు కోరతారు, చూస్తూ ఉండండి అనుకున్నాడాయన. ఊరు వెంబడి తిరుగుతూ మాంత్రికుడు అల్లాద్దీన్ భవనం ఎదురికి వచ్చాడు. దర్జీవాడి కొడుక్కి ఎంత దశ పట్టిందిగా, కూటికి టికాణా లేని వాడికి ఐశ్వర్యవంతుడు అయ్యావా. ఒరే అల్లాద్దీన్, మీ అమ్మ చేత మళ్ళీ నూలు వడికిస్తాను చూసుకో. నిన్ను పూడ్చి చేయడందుకు గొయ్యి నా చేత్తో స్వయంగా తవ్వుతానురా అని ఆయన తన మనస్సులో ప్రజ్ఞలు పలికాడు. ద్వారపాలకులను అడగగా అల్లాద్దీన్ చాలా రోజుల క్రితం వేటకు బయలుదేరినట్టు తెలిసింది. ఇది విని మాంత్రికుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే అల్లాద్దీన్ లేకపోయినట్టయితే తన పాచిక మరింత బాగా పారుతుంది. పోతే అల్లాద్దీన్ దీపాన్ని ఇంటి దగ్గర విడిచి వెళ్ళాడో లేక తన వెంట తీసుకుపోయాడో తెలియదు. ఈ విషయం తెలుసుకునేటందుకు గాను మాంత్రికుడు తన బసకు తిరిగి వచ్చి అంజనం వేసి దీపం అల్లాద్దీన్ భవనంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆయనకు పట్టరాని ఆనందం కలిగింది. ఆయన వెంటనే రాగి పని వాళ్ళుండే చోటికి వెళ్ళి 12 రాగి దీపాలు కొనుక్కొని వాటిని ఒక గంపలో పెట్టుకుని కొత్త దీపాలు పాత దీపాలు తీసుకుని కొత్త దీపాలు ఇస్తాం అని అరుచుకుంటూ అల్లాద్దీన్ ఇంటికేసి బయలుదేరాడు. మాంత్రికుడి నెత్తి మీద ఉన్న పెద్ద తలపాగా ఆయన చేస్తున్న వింత బేరము వీధిలో ఆడుకునే కుర్రాళ్లను ఆకర్షించాయి. వారు ఆటలు మానేసి మాంత్రికుడి వెంట పడ్డాడు.
అలాదీన్ భవనం చేరినాక మాంత్రికుడు ఆ ప్రాంతంలోనే తారాట్లాడుతూ పాత దీపాలకు కొత్త దీపాలిస్తాం అని అరవసాగాడు. 99 కిటికీల బురుజులో ఉన్న రాజకుమార్తె మాంత్రికుడి అరుపులు, పిల్లల కేకలు విని బయటికి తొంగి చూసింది. ఇదంతా చూడగానే ఆమె నవ్వింది. ఆమె దాసీలు కూడా కిలకిలా నవ్వారు. వారిలో ఒకతే తన యజమానురాలితో, అమ్మా, నేను అయ్యగారి గది తుడిచేటప్పుడు అక్కడ పీట మీద పెట్టి ఉన్న పాత రాగి దీపం ఒకటి చూశాను. దాన్ని తీసుకుపోయి ఆ దీపాలమ్మేవాడికి చూపించి దానికి బదులుగా నిజంగా కొత్త దీపం ఇస్తాడేమో చూడనా అన్నది. దాసీది చూసిన దీపం అద్భుత దీపమే. అలాదీన్ వేటకు బయలుదేరే ముందు దాన్ని దాచడం మరిచాడు. విధిని తప్పించుకోవటం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? రాజకుమార్తెకు పాపం ఆ దీపం గురించి కొంచెం కూడా తెలియదు. ఆమె దాసీ దానితో, అవునే, అలాగే చేద్దాం. మన పాత దీపాన్ని బానిసవాడి చేత పంపించి కొత్త దీపం అడగమని చెప్పు. ఆ పిచ్చిముండా కొడుకు నిజంగా కొత్త దీపం ఇచ్చాడా? మనం కలకాలం నవ్వుకోవచ్చు అన్నది. దాసీది అలాదీన్ గదికి వెళ్ళి అక్కడ ఉన్న దీపాన్ని తీసుకుని ఒక బానిసకు ఇచ్చింది. వాడు దాన్ని పట్టుకుపోయి మాంత్రికుడికి చూపి, అమ్మగారు ఈ దీపానికి కొత్త దీపం పట్టుకురమ్మన్నారు అన్నాడు. మాంత్రికుడు అద్భుత దీపాన్ని గుర్తించి వణికిపోసాగాడు. కంగారు పడతావెందుకు? ఈ దీపానికి కొత్త దీపం ఇవ్వవా అని అడిగాడు బానిస. మాంత్రికుడు తన ఉద్రేకాన్ని నిగ్రహించుకొని బానిస చేతిలో ఉన్న అద్భుత దీపాన్ని లాక్కుని తన గంప చూపించి, నీ ఇష్టం వచ్చిన దీపం తీసుకో అన్నాడు. బానిసవాడు రాగి దీపం ఒకటి తీసుకుని విరగబడి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఈ లోపల మాంత్రికుడు తన గంపను, అందులో మిగిలిన రాగి దీపాలను తన వెంట ఉన్న పిల్లల మోక మీద గిరవాటు వేసి అద్భుత దీపాన్ని పట్టుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దీపాన్ని రుద్దాడు. వెంటనే దీపం భూతం ప్రత్యక్షమై, ఏమి సెలవు అని అడిగింది. అలాదీన్ భవనాన్ని ఉన్న పళంగా మొరాకో చేర్చు, అలాగే నన్ను కూడా భవనంలోకి చేర్చు అన్నాడు మాంత్రికుడు. ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి అలాదీన్ భవనం అందులో ఉండే సమస్త వస్తువులతోనూ మొరాకో దేశంలో తోటల మధ్య ఉన్నది. మాంత్రికుడు ఆ భవనం లోపల ఉన్నాడు. మర్నాడు ఉదయం రాజుగారు తన గది కిటికీ నుంచి తన కూతురి ఇంటికేసి చూసి అక్కడ ఏమీ లేకపోవటం గమనించి నిర్ఘాంతపోయాడు. అలాదీన్ భవనం ఉండవలసిన చోట విశాలమైన మైదానం ఉన్నది. అందులో భవనం తాలూకు పునాదుల గోతులు మాత్రం ఉన్నాయి. భవనమేమో అదృశ్యమైంది. ఏమిటి ఆశ్చర్యం? ఏం జరిగింది అని రాజుగారు మదనపడుతున్న సమయంలో ఆయనను సభకు తీసుకుపోవటానికి మంత్రి వచ్చాడు. రాజు ఆయనతో, మంత్రి, అమ్మాయి ఇల్లు ఏమైంది అని అడిగాడు. రాజుగారికి మతి చెలించిందనుకుని, అదేం ప్రశ్న మహారాజా అన్నాడు మంత్రి. అయితే నీకేమీ తెలియదా అన్నాడు రాజు మరింత ఆశ్చర్యంగా. నాకేమీ తెలియదు మహారాజా అన్నాడు మంత్రి అయోమయంగా. నువ్వు అలాదీన్ ఇంటిని చూడలేదన్నమాట. ఇప్పుడు చూడు అన్నాడు రాజు మంత్రిని కిటికీ దగ్గరికి లాక్కుపోయి. ఘోరం ఘోరం, అలాదీన్ భవనం మాయమైంది. ఆ అలాదీన్ మంత్రగాడని ఇప్పుడైనా ఒప్పుకుంటారా మహారాజా అన్నాడు మంత్రి. రాజు ఆగ్రహావేశంతో, ఆ నీచుడు, ఆ మంత్రగాడు, ఆ వంచకుడెక్కడా? అలాదీన్ ఎక్కడా అన్నాడు. మహారాజా, అతను వేటకు వెళ్ళాడు. ఇవాళే తిరిగి రావాలి. నేనతనికి ఎదురు వెళ్ళి ఆ భవనాన్ని ఏం చేశాడో తెలుసుకురమ్మని సెలవా అన్నాడు మంత్రి. తాను ఇంతకాలానికి అలాదీన్ మీద జయం సంపాదించినందుకు సంతోషిస్తూ. ఏమీ అవసరం లేదు. ఆ వెధవను చేతులు కాళ్ళు కట్టి నా దగ్గరికి ఈడ్చుకురమ్మని సర్దార్కు చెప్పు అన్నాడు రాజు. మంత్రి రాజాజ్ఞను సర్దార్కు తెలిపాడు. సర్దారు 100 మంది భటులను వెంటబెట్టుకుని అలాదీన్కు ఎదురు వెళ్ళాడు. నగరద్వారం దాటి కొంత దూరం వెళ్ళేసరికి అలాదీన్ తగిలాడు. వెంటనే రాజభటులు అతన్ని చుట్టుముట్టారు. సర్దార్ అలాదీన్తో, ఏలినవారు నన్ను క్షమించాలి. నేను రాజుగారి నౌకరును. ఆయన ఆజ్ఞ పాలించి తీరాలి. తమరికి సంకెళ్ళు వేసి ఈడ్చుకురమ్మని రాజుగారు నన్ను ఆజ్ఞాపించారు. మీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. అందుచేత నన్ను మీరు క్షమించాలి అన్నాడు.
ఆశ్చర్యంతో అలాద్దీన్ కాసేపు ఏమీ అనలేకపోయాడు. చివరకతను నేను చేసిన అపచారమేమిటో రాజుగారు చెప్పారా? ఎందుకంటే నేను ఆయనకు గాని ఆయన రాజ్యానికి గాని ఎట్టి ద్రోహము చేసి ఎరుగను అన్నాడు. నాతో రాజుగారు ఏమీ చెప్పలేదు అని సర్దారు జవాబిచ్చాడు. అయితే మీ విధి మీరు నిర్వహించండి అంటూ అలాద్దీన్ తన గుర్రం మీద నుంచి దిగాడు. సర్దారు అతని చేతులు కట్టేసి అతని నడుముకు గొలుసు కట్టి చేత పట్టుకుని తన గుర్రం మీద సవారీ చేస్తూ నగరానికి తిరిగి వచ్చాడు. సర్దారు రాజభటులు అలాద్దీన్ను కట్టి తెస్తూ నగరంలో ప్రవేశించగానే ఈ దృశ్యం పౌరుల కంటబడింది. ఎందుకో రాజుగారు అలాద్దీన్ను శిరచ్ఛేదం చేయబోతున్నారని వారు గ్రహించారు. వారికి అలాద్దీన్పై అంతులేని ప్రేమ. అందుచేత ప్రజలు కత్తులు, బాకులు, కర్రలు, రాళ్ళు తీసుకుని సర్దారు వెనకే నడవసాగారు. త్వరలోనే ఈ గుంపు వందల సంఖ్య దాటి వేల సంఖ్యలో పడింది. క్షణక్షణానికి వారి ఉద్రేకం రెచ్చిపోసాగింది. 100 మంది భటులున్నప్పటికీ సర్దారు అలాద్దీన్ను రాజప్రాంగణంలోకి తీసుకుపోవటం ఎంతో కష్టసాధ్యమైంది. ప్రజలు ఆకలిగొన్న తోడేళ్లలాగా ఉన్నారు. అలాద్దీన్ లోపల ప్రవేశించగానే వారు భయంకరంగా అరుస్తూ అలాద్దీన్ను విడిపించాలి అని నినాదాలు చేయసాగారు. రాజు చాలా కోపోద్రేకంలో ఉన్నాడు. అలాద్దీన్ తన ఎదుటికి రాగానే ఆయన జరిగిన దానికి సంజాయిషి అడగటానికి మారుగా ఈ దుర్మార్గుడి తల వెంటనే తీసేయండి అని భటులకు ఉత్తర్విచ్చాడు. తలారి వచ్చి అలాద్దీన్ సంకెళ్ళు విప్పి అతని కళ్ళకు గంత కట్టి మధ్యస్థానానికి తీసుకుపోయి మోకరించి దైవధ్యానం చేసుకో అన్నాడు. కానీ అతను కత్తి ఎత్తి అలాద్దీన్ తల తెగవేసేలోపుగా బయట ఉన్న ప్రజలు ప్రహారీ గోడ ఎక్కి లోపలికి దూకసాగారు. కొందరు రాజద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నాలు సాగించారు. రాజు తలారితో ఆగు అన్నాడు. ఆయన సర్దారు కేసి తిరిగి అలాద్దీన్ తల తీసేయటం లేదని ప్రజలతో చెప్పు అన్నాడు. సర్దారు ప్రజలతో ఈ మాట చెప్పిన మీదట ప్రజల ఆగ్రహం కొంత శాంతించింది. వారు ద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నము, గోడల మీదికి పాకే ప్రయత్నము మానుకున్నారు. అలాద్దీన్ కళ్ళకు కట్టిన గంతలు విప్పారు. అతను లేచి నిలబడి గద్గద స్వరంతో, మహారాజా, నాకింత అవమానం ఎందుకు చేశారో సెలవిస్తారా? నా వల్ల జరిగిన అపరాధమేమిటి అని అడిగాడు. ఏమి అపరాధం జరిగినది నీకు తెలియదేం? చూపిస్తాను, నా వెంట రా అంటూ రాజు అలాద్దీన్ను రాజభవనం వెనుకవైపు తీసుకుపోయాడు. అక్కడ తన భవనం లేకపోవటం అలాద్దీన్ గమనించాడు. అతని కళ్ళు మసగా అయిపోయాయి. అతని నోట మాట రాలేదు. పరమనీచుడా, నా కూతురు ఏమైంది? నా ప్రాణానికి ప్రాణమైన కూతురు, నా ఏకైక పుత్రిక అన్నాడు రాజు ఆగ్రహంతో. మహారాజా, నేనేమీ ఎరుగను అన్నాడు అలాద్దీన్. విను, నీ దిక్కుమాలిన భవనం నాకక్కర్లేదు. కానీ నా కూతురిని వెంటనే నాకు చూపకపోయావో నీ తల తీసేస్తాను అన్నాడు రాజు. మహారాజా, విధిని తప్పించుకోగలమా? నేను చెయ్యని తప్పుకు నా తల అర్పించవలసి ఉంటే అర్పించే తీరాలి. కానీ నా ప్రియమైన భార్య కోసం నేను వెతకవలసి ఉంది. ఇందుకు గాను నాకు 40 రోజులు గడువు ఇవ్వండి అని అలాద్దీన్ మనవి చేసుకున్నాడు. గడువిచ్చాను, వెళ్ళు. కానీ గడువు లోపల నా కూతురిని చూపకపోయావో నువ్వెక్కడ ఉన్నా పట్టి తెప్పించి శిక్షిస్తాను. ఆ మాట జ్ఞాపకం ఉంచుకో అన్నాడు రాజు ఉద్రేకంగా. అలాద్దీన్ తల వంచుకుని బయటికి వెళ్ళాడు. అతనిప్పుడు గుర్తుపట్టేలాగా లేడు. దుఃఖంతో అతని రూపమే మారిపోయింది. అతను ఎదురుపడిన వారిని నా ఇల్లేమైంది, నా భార్య ఏమైంది అని అడగసాగాడు. రాజుగారి నిర్దయ మూలాన అలాద్దీన్ మతి కాస్త పోయింది పాపం అనుకున్నారు ప్రజలు. అలాద్దీన్ నేరుగా నగరం విడిచి వెళ్ళిపోయాడు. కథ ఇంకా ఉంది.